అండి. ఈరోజు మనము టేస్టీగా బీరకాయ కోడిగుడ్డు అట్లు వేసి పాలు పోసి వండిన కూర ఎలా వండుకోవాలో చూద్దామండి. మసాలాలు ఏమీ లేకుండా టేస్ట్ అద్దరిపోతుందండి. చాలా బాగుంటుంది. వేడి చేయకుండా పాలు పోసి బీరకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా 2 ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము. 2 బీరకాయలని ముక్కలు కట్ చేసుకున్నాను. 2 ఎగ్స్ ఇలాగ కోడిగుడ్డు అట్లు వేసుకోవడానికి ఇలా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు మనము పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో మనము పోపు దినుసులు వేసుకుందామండి. మినప్పప్పు, లైట్గా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని వేయించుకుందామండి. బీరకాయ కూరలో మినప్పప్పు వేసుకుని పోపు వేసుకుంటే మినప్పప్పు పోపులో చాలా బాగుంటుందండి. వెల్లుల్లి గుళ్ళు కూడా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది బీరకాయ కూరకి. ఇలాగా కరివేపాకు, ఎండుమిరగాయలు ఇలా పోపు వేగిన తర్వాత మనం ఇప్పుడు కోసి పెట్టుకున్న 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. 2 పెద్ద ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఇందులో పచ్చిమిరపకాయ కారం వేసుకుంటేనే బాగుంటుందండి. వేరేగా రెడ్ చిల్లీ పౌడర్ ఏమీ వేయక్కర్లేకుండా ఇలా పచ్చిమిరపకాయ కారంతో ఈ బీరకాయ కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుని ఆనియన్ సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం కోసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసుకుని మగ్గించుకుందాము. ఇందులో బీరకాయలో వాటర్ కంటెంట్తో ఈ బీరకాయ ముక్కలు ఉడికిపోతాయండి. అయితే బీరకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుందంట. ఇది తరచూ తీసుకుంటుంటే ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత సమస్య నయమవుతుందంట. బీరకాయలో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుందంటండి. ఇది ఐరన్తో పాటు శరీరంలో ఎర్ర రక్త కణాలు సరైన సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుందంట. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందంటండి. నొప్పి, అలసట వంటి లక్షణాలను కూడా తగ్గిస్తుందంట. ఇప్పుడు మనం పసుపు వేసి కూడా మగ్గించుకుందాము. ఈ బీరకాయలో పసుపు వేసుకుని కలుపుకుందాము. ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇలా వాటర్లో మగ్గించుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకున్నాను. అయితే బీరకాయలో నీరు పుష్కలంగా ఉంటుందంట. అదనంగా దీనిలో గుజ్జులో సెల్యులోజ్ డైటర్ ఫైబర్ మెండుగా ఉంటుందంట. ఇది పేగుల కదలికను, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందంటండి. మలబద్ధకంతో బాధపడేవారు వారి డైట్లో బీరకాయని తీసుకుంటే ఈ సమస్య దూరం అవుతుందని నిపుణులు చెప్తున్నారంట. మలబద్ధకంతో బాధపడేవారు 1 గ్లాసు బీరకాయ రసంలో తేనె కలిపి తాగితే మలబద్ధక సమస్య నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుందంటండి. ఇప్పుడండి మనము ఎగ్స్ కూడా వేసుకుని 2 మినిట్స్ ఆయిల్లో ఇలా వేయించుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు అయినా పర్వాలేదండి. చిక్కని పాలు వేసుకున్న 1 గ్లాస్ వేసుకున్నా పర్వాలేదు. ఇలా చిక్కని పాలు వేసుకొని ఇలాగ 2 ఎగ్స్ ఇలా ఆమ్లెట్ లాగా కోడిగుడ్డు అట్లా వేసుకుందామండి. కోడిగుడ్లు ఇష్టమైన వారు కోడిగుడ్లు తినవచ్చు. ఇలా కోడిగుడ్డు అట్లు వేసుకున్నవారు కోడిగుడ్డు అట్లు కూడా తినవచ్చండి. ఇలా పాల్లో ఉడికినవి కోడిగుడ్డు అట్లు చాలా బాగుంటుంది. ఇలా 5 మినిట్స్ ఆగి తిరగవేసుకుందాము. ఇలా తిరగవేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ బీరకాయ పాలు పోసి వండిన కూర రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ ఇలా రెడీ చేయండి. రుచి తగ్గ సాల్ట్ సరిపోతే చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు కారంతో ఈ బీరకాయ పాలు పోసి వండిన కూర అద్దరిపోతుందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.